ఇవాళ 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు అద్దంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి. ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు వేచినా మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ భారతదేశంలో నోటిఫికేషన్ ఇవ్వద్దని ఉద్యమం చేసేది ఏకైక తెలంగాణ రాష్ట్రం అంటాడు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మేము 5,000 వద్ద 5,000 కాదు 19 ఇవ్వని అంటున్నాం. మేము నువ్వేమంటున్నావు 5,000 ఇవ్వకూడదని ధర్నాలు చేస్తున్నావు. నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు. ఇది కాదు, మేము 5,000 కాదు 19 ఇవ్వలేసి మేము ఇవాళ ధర్నా చేస్తున్నాం. అదే మా ప్రత్యేక డిమాండ్. 30 లక్షల నిరుద్యోగుల తప్పున మా మనోభావం దెబ్బతీసినందుకు రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ 4 కోట్ల సమాజం విద్యార్థులు నిరుద్యోగులు గ్రామాల నుంచి మండలాల నుంచి అందరూ తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. 30 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. వి స్ట్రాంగ్లీ కండెమ్నింగ్. ఎందుకు తెలంగాణలో భారీ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నువ్వు 5,000 దేనికి కొరకు ఇస్తావు? గత ప్రభుత్వంలో 3 రిక్రూట్మెంట్లు జరిగింది. దాదాపు 45,000 పై చిలుకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నీకు తెలియదా? మరి అనవసరంగా జీవోలు తెచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకుంటారు కదా. అసలు ఒక జీవో తెచ్చి ప్రభుత్వ సలహాదారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని తీసేయాలి ఫస్ట్. ఎవరు అసలు రేవంత్ రెడ్డి గైడ్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వ సలహాదారులు ఫస్ట్ తీసేయాలి. 5,000 ఇస్తే జరిగితే తెలంగాణలో జరిగే తీవ్ర పరిణామాలను తెలుసుకోలేరా గవర్నమెంట్? నువ్వే చెప్పినావు కదా, విద్యార్థుల వల్ల నిరుద్యోగుల వల్ల జియో 46 విద్యార్థుల వల్ల ప్రభుత్వం ఏర్పడింది అన్నది కేవలం 4 జిల్లాల నుంచి. మరి నీకు తెలియదా? 5,000 ఇస్తే జరిగే తీవ్ర పరిణామం తెలియదు అంటున్నావు రేవంత్ రెడ్డికి. ఎంట్రీని తాగి బావిలో దూకండి. ఏం మాటలు ఇది? రాజ్యాంగం ఒక ముఖ్యమంత్రి వర్యులు మీ చేరుకి గౌరవిస్తాం. రాష్ట్రంకి మీరు బాసు కాబట్టి మీ చేరు గౌరవిస్తాం. మీరు ఎంట్రీ తాగండి బావిలో దూకండి ఇదేనా మాటలు మాట్లాడేది? రాజ్యాంగంలో అందరికి హక్కు లేవా? అందుకనే మీకు కేసు పెట్టడానికి సరూనగర్ తీసుకుపోతాం. మళ్ళీ పోలీసులు ఆపుతున్నారు. రాజ్యాంగం రేవంత్ రెడ్డి పైన బరాబర్ ఇస్తాం. రేవంత్ రెడ్డి మీద 30 లక్షల నిరుద్యోగుల మౌనభావం దెబ్బతీసిండు. ఎవరి తల్లిదండ్రులు సావమనిలే ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ప్రాంతాల నుండి గిరిజన ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తే హాస్టల్ ఫీజు కట్టుకొని స్టడీ హాల్ ఫీజు కట్టుకొని ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకొని నువ్వు ఎట్లా సావమంటావు? పేరెంట్స్ ఏమనట్లేరు, నువ్వు ఎట్లా అంటావు? నీకేం హక్కు? అందుకనే మాకు ఇవాళ హక్కు కల్పించాలని మేము ఎవరు సహకరించడం లేదు. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ చేతిలోనే. ఏ ప్రభుత్వం ఉంటే పోలీసులు గట్టే ఉంటారు. అది అందరికి తెలుసు. నువ్వు ఎందుకు సావమంటావు? రాజ్యాంగం అందరి హక్కు కల్పించలేదా? మాకు కూడా హక్కు ఉంది. 14వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరు సమానులే. అందుకనే మేము కేసు చేయడానికి పోతున్నాం సార్. వేదిక అనేది మీ నిరుద్యోగులకు సంబంధం లేని వేదిక, అవునా కదా? దానిపైన మీ గురించి మాట్లాడి ఎంట్రీని తాగడం. శిల్పకళా వేదికలో రైతు బంధు ఇచ్చి అసలు మాకు సంబంధమే లేదు. నేను ఏమంటుండే 5,000 ఇచ్చినా కూడా ఇవ్వద్దని ధర్నాలు చేస్తూ అంటుండు రేవంత్.